విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. చూడు, సోదావిడ చెప్పినట్టు కొన్నాళ్ళు వినోద్కి దూరంగా నిష్ఠగా ఉండాలి. ఆ సంగతి గుర్తుందా? అది గుర్తు తెచ్చుకునే కొద్దీ ఇంకా ఏవేవో గుర్తుకొస్తున్నాయండి. నార్మల్, ఈ ఇంటికి పట్టిన శని తొలగిపోయేంత వరకు వినోద్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదానివి అవుతావు. మంచి చెడ్డల బేరీజు వేయడం కాసేపు పక్కన పెడితే కనీసం ఇప్పుడైనా మీ కంటికి ఈ ఇంటి కోడల్లా కనిపిస్తున్నానా? వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోదు. చిల్లర వేషాలు తగ్గిస్తే కాస్తంత పరువుగా మర్యాదగా ఉంటుంది. మేడం, వాట్ బేడీ? నా వాచ్ ఫాస్ట్ గా రన్నింగా లేక మీరు టైం వర్క్స్ నాట్ డూయింగా? అంత పెద్ద సందేహం ఎందుకు వచ్చిందో పాపం. లేకపోతే వాట్ ఈస్ దిస్? ఆఫీస్కి టైం అవుతున్నా మీరు ఇంకా తీరిగ్గా కూర్చుని మ్యాగజైన్ రీడింగ్ ఏమిటి? అమ్మా, నేను రెడీ. నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు బాబు. ఏ? క్లబ్కు వెళ్తున్నాను. ఈ టైంలో క్లబ్కా? ఎస్, త్వరలో క్లబ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. క్లబ్ ప్రెసిడెంట్ పోస్టుకి నేను పోటీ చేయాలనుకుంటున్నాను. నువ్వా? ఏ చెయ్యకూడదా? చెయ్యకూడదని కాదనుకో. మరి ఈ టాకింగ్ ఏదో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చేయొచ్చు కదా. టిఫిన్కి టిఫిన్ డూయింగ్, టైము సేవింగ్. నాకు టిఫిన్ వద్దు బీడి, మిల్క్ ఈజ్ ఎనఫ్. ఓకే మై సన్. అది కాదమ్మా, ఉన్న వర్కే చాలా ఉంది. అదీగాక కొత్త వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం. క్లబ్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయితే చాలా విషయాలు దగ్గర నుండి చూసుకోవాల్సి ఉంటుందేమో. టైం సరిపోతుందంటావా? టైం సరిపోయినా సరిపోకపోయినా నేను క్లబ్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయక తప్పదు బాబు. అంత తప్పనిసరి పరిస్థితులు ఏమొచ్చాయి? రోజీని మానసికంగా కాస్తంత దారి మళ్లించాలి. ఈ రెంటికి మధ్య సంబంధం ఏమిటో అర్థం కావటం లేదు. ఉంది, బలమైన సంబంధమే ఉంది. రోజీకి ఈ మధ్య తీరిక తెలివితేటలు ఎక్కువైపోయి ఇంట్లో సంజను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆమెను ఇంటి విషయాలకి దూరంగా ఉంచాలంటే ఏదో వ్యాపకం కల్పించాలి. అది కూడా ఆమె మెంటాలిటీకి తగిన రీతిలో ఉండే వ్యాపకం అయితే బాగుంటుంది కదా. రోజీ క్లబ్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయితే బాగుంటుందనిపించింది. అంతా అయోమయంగా ఉంది. ఎలక్షన్స్లో నువ్వు పోటీ చేస్తే ఆ రోజీ గెలవడం ఏంటి? పోటీలో నేనున్నానంటే అహానికి పోయి తను పోటీ చేస్తుంది. ఎలక్షన్స్ రేపనగా ఇవాళ నేను పోటీలోంచి తప్పుకుంటాను. కాబట్టి తను ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ఆమె గెలవగానే క్లబ్ వ్యవహారాలే కాక కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయిస్తాం. దాంతో 24 అవర్స్ బయట బిజీ అవుతుంది. ఇంట్లో పెద్దగా సంజయ్ జోలికి రాకపోవచ్చు. అంటే పిల్లి మెళ్ళలో గంట కడుతున్నావు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే అమ్మా, నేను బయలుదేరుతాను. మిస్సెస్ రంగాస్కి మనం రోజీ గారింటికి వచ్చాం. థ్యాంక్స్. అర్జెంటుగా మిస్సెస్ రోజీ గారిని పిలవండి. మిసెస్ రోజీ, మిసెస్ రోజీ. ఓలమ్మో ఏటి 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 ఆ కేకలేటి ఏటైపోన్నదే? మిస్సెస్ నోకాలు. పరమేశ్వర, తర్వాత సిగ్గుపడుతూ గాని అర్జెంటుగా మీ అమ్మగారిని పిలు. మామూలు రోజులు ఎట్టగో వాళ్ళకోరు, సెలవు రోజులైనా కూత తీసినా తీసుకొని రేటండే. నూకాలు, ఏమిటి అల్లరి? హాలిడే అయినంత మాత్రాన ఫ్రెండ్స్ ఇంటికి రాకూడదా? ఓలమ్మో, నేను అట్ట అనేదండి. ఇప్పుడే నడుము మోసారు కదా, ఒక గంట అయినా విశ్రాంతి తీసుకుంటారేమోనని. అంతకు మించి ఏదో ఉద్దేశం లేదండి. ఓకే, వాళ్ళకేమేం కావాలో చూడు.
ఏమీ అక్కర్లేదు మిసెస్ రోజీ. రంగాస్కి గారు పెగ్గు మీద పెగ్గు లాగించేస్తున్నారు. అది ఆవిడకి అలవాటే కదా. ఇవాళ ఎత్తిన ఫ్లాస్క్ దించడం లేదు. దేనికట? బాధ బాధ మిసెస్ రోజీ, గుండెల్ని తొలిచేస్తున్న బాధ. ఫ్యామిలీ ప్రాబ్లమా? సమస్య మా ఇంటిదైతే మీ ఇంటికి వచ్చి ఎందుకు బాధపడతాను మిసెస్ రోజీ? ఇది మనందరికీ సంబంధించిన బాధ. మీరు క్లబ్ ఎలక్షన్లో పోటీ చేయాలి. చేయనని చెప్పానుగా ఇంతకు ముందు. పరమేశ్వర, ఆ మాట మీరు ఇప్పుడు అనకూడదు. ఇది మన ప్రెస్టేజ్కి సంబంధించింది. మన ప్రెస్టేజ్ నిలబడాలన్నా, రంగాస్కి గారు మితిమీరి తాగడం ఆపాలన్నా మీరు ప్రెసిడెంట్ పోస్ట్ కి కంటెస్ట్ చేసి తీరాల్సిందే. ఆఫ్టర్ ఆల్ ఒక క్లబ్ ప్రెసిడెంట్ పోస్ట్ కి మీరు ఇంతగా ఎందుకు పట్టుబడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అవతల ప్రెసిడెంట్ పోస్ట్ కి లక్ష్మీదేవి గారు కంటెస్ట్ చేస్తున్నారు. యా, అందుకేగా నేను ఇంతగా బాధపడుతోంది. రేపు తను ప్రెసిడెంట్ అయితే అయిన దానికి కాని దానికి అన్నిటికీ కమాండ్ చేస్తూ తను దర్పం చూపించుకోవడానికి ట్రై చేస్తుంది. అది మేము సహించాం. పరమేశ్వర, నేను సెక్రటరీ పోస్ట్ కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రెసిడెంట్ పోస్ట్ లో మీలాంటి వారు లేకపోతే ఏం బాగుంటుంది? క్లబ్ లో లక్ష్మీదేవి గారు మెంబర్ కావడమే మీకు ఇష్టం లేదు. అలాంటిది రేపు ఏకంగా క్లబ్ ప్రెసిడెంట్ అయ్యారనుకోండి. కాదు, తలకిందులుగా తపస్సు చేసిన లక్ష్మీదేవి క్లబ్ ప్రెసిడెంట్ కాదు, కానివ్వను. ఆపటం మన తరమా? ఓడించడం కూడా మన తరం కాదంటారా? అంటే మీరు ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తున్నాను. పరమేశ్వర, కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్ us celebrate the occasion. మేడం ఉన్నారనుకుని వచ్చాను. సారీ మేడం. మిస్టర్ గిరి, మీరు చాలా అందంగా మాట్లాడతారు కదూ? నా మాటలు అందంగా ఉంటాయని నేనెలా చెప్పగలను మేడం? మాటలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు పని సరిగ్గా చేయరని విన్నాను. నిజమేనా? పనిని బట్టి మాట, మాటని బట్టి పని ఉండాలని నమ్మే మనిషి నేను. తెలిసి తెలియని తనంతో ఏదైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి మేడం. ఊరికి సరదా కన్నాను, సీరియస్గా తీసుకోకండి. నో నో నో, నువ్వు ఆ చైర్లో కూర్చుంటే చూడముచ్చటగా ఉన్నావు. కూర్చో భార్గవి. వాట్ మిస్టర్ గిరి? ఫారెన్ వెంచర్స్ కు సంబంధించి మీతో కొంచెం మాట్లాడాలి మేడం. థ్యాంక్ యూ. ఫారెన్ వెంచర్స్ విషయంలో ఇన్నాళ్లు పట్టీ పట్టనట్టు కనిపించిన లక్ష్మీదేవి గారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు మేడం. అంటే ఫారెన్ వెంచర్స్ విషయంలో మనతో పోటీ పడాలని చూస్తున్నారు. ఇలా అనటం కంటే మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారంటం బాగుంటుందేమో. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ప్రస్తుతానికి మీ స్టేట్మెంట్ కరెక్టే కావచ్చు మేడం, కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్న తీరుని గమనిస్తుంటే ఖచ్చితంగా మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు చేజిక్కించుకునేలా కనిపిస్తున్నారు. నో మిస్టర్ గిరి, అలా జరగడానికి వీల్లేదు. జరుగుతున్నదే చెప్తున్నాను మేడం. ఆల్రెడీ రంగనాథం అనే పార్ట్నర్ని అమెరికాకు పంపించారు కూడా. మనము మన తరఫున ఒకరిని అమెరికాకు పంపుదాం. అదో పెద్ద పనా? ఎవరినో పంపడం కన్నా మీరు భార్గవి గారు వెళ్ళి రావడం మంచిదని నా అభిప్రాయం. ఇంత చిన్న పనికి మేమెందుకు మిస్టర్ గిరి? మన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ని పంపుదాం. అవతల అమెరికాలో తిష్ట వేసుకుని కూర్చున్న రంగనాథం సామాన్యుడు కాదు మేడం, చాలా తెలివైనవాడు. మన తరపున వెళ్లేవారు అతని తెలివితేటల్ని తిప్పికొట్టగలిగే సమర్థులై ఉండాలి. అమెరికా నేను వెళ్తాను మమ్మీ. నువ్వెందుకు బేబీ? టైం వేస్ట్. నేను వెళ్తాను మమ్మీ. రంగనాథం కాదు కదా, వాడి తాత దిగొచ్చినా సరే వాళ్ళకి తగ్గ రిప్లై ఇస్తాను. ఫారిన్ వెంచర్స్ అన్ని మనకే వచ్చేట్టు చేస్తాను. మిస్టర్ గిరి మేడం, వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రయాణానికి ఏర్పాట్లు చేయించండి. అలాగే మేడం. ఇంట్లో ఎవరు లేని టైంలో వచ్చానా? ఏం కర్మ. ఎవరు లేకపోతే తలుపులు ఎందుకని బార్లా తెరిచుంటాయి? ఏమండి? హలో మిసెస్ సాండాళ్ళు. హలో మిస్ పీడి, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఆఫీస్కి ఫోన్ చేస్తే మేడం ఇంట్లో ఉన్నారని చెప్పారు. ఇఫ్ యూ డోంట్ మైండ్. హలో మిసెస్ సాండాళ్ళు. హలో మేడం, మీకోసమే వచ్చాను. మీ విలువైన సమయంలో
నాకు ఒక 2 నిమిషాలు కేటాయించగలరా? వై నాట్? మీరు సోఫాలో సిట్టింగు, మేడం కమింగ్. క్లబ్ ప్రెసిడెంట్ పదవికి మీరు నామినేషన్ వేశారని తెలిసి విష్ చేయడానికి వచ్చాను మేడం. థ్యాంక్ యూ. కూర్చోండి. ఎన్నిసార్లు అడిగినా ఏ పదవి వద్దని చెప్పిన మీరు ఈసారి ఎవరి ప్రోద్బలం లేకుండానే పోటీ చేస్తున్నారని విని క్లబ్ మెంబర్స్ అందరిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఈజ్ ఇట్? అవునండి. మీలాంటి గొప్పవారు ప్రెసిడెంట్గా ఉంటే ఆ కళే వేరుగా ఉంటుంది కదా. క్లబ్ యాక్టివిటీస్లో కూడా బోల్డ్ అని మార్పులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముందు అసలు నేను క్లబ్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అవ్వాలి కదా. అదేమిటండి అలా అంటారు? మీరు పోటీ చేస్తున్నారని తెలిస్తే మరొకరికి నామినేషన్ వేసే ధైర్యం కూడా ఉండదు కాబట్టి యునానిమస్గా ఎలక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీ రోజీ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా. పోటీ చేయగానే సరా గెలవద్దు? భలేవారే. క్లబ్ మెంబర్స్లో ఆవిడ గారికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో కదా. ఇన్ఫ్లుయెన్సా పాడా? ఆవిడ గారి నోటికి జడిసి ఏదో పైకి మంచిగా ఉన్నట్టు కనిపిస్తారే గాని అందరికీ ఆవిడంటే లోలోపల మంటే. మీ క్లోజ్ ఫ్రెండ్ గురించి మీరు ఇలా మాట్లాడడం వింతగా ఉంది. పరమేశ్వర, ఏదోలే క్లబ్లో సీనియర్ మెంబర్ పిలిచింది కదా అని ఆవిడింటికి వెళ్తావా? కాసేపు కూడా ఎంజాయ్ చేయనివ్వరు. ఎంతసేపు తన గురించి గొప్పలు చెప్పుకోవడం, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం తప్ప మాలాంటి వాళ్ళని నోరెత్తనివ్వదు అసలు. అందరూ ఒకచోట చేరేది కలిసి ఎంజాయ్ చేయడానికి కానీ ఏ ఒక్కరో మాట్లాడుతుంటే వినడానికి కాదు కదా. పేకాట్లో తనే గెలవాలి, చెస్లో తనే గెలవాలి, బిలియర్డ్స్లో తనే గెలవాలి. పొరపాటున ఎవరైనా గెలిచారనుకోండి, అబ్బబ్బా ఇంకా మొదలెడతారు దండకం. తట్టుకోవడం కష్టమండి బాబు. తీసుకోండి. బాగా చల్లగా ఉన్నట్టుందే. హాట్గా డిస్కషన్ డూయింగ్ కదా. పరమేశ్వర, మీకింకో విశేషం చెప్పాలి. క్లబ్ సెక్రటరీ పోస్ట్కి నేను కంటెస్ట్ చేస్తున్నాను. అలాగా? మరి ఎంతసేపు చెప్పరే? ఇప్పుడు చెప్పిందంతా ఉపోద్ఘాతం అన్నమాట. అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. నాకు మీ సహకారం పూర్తిగా కావాలి. గెలిస్తే అమలు చేద్దామని ఎన్నో వెరైటీ ప్రోగ్రామ్స్ ఆలోచించి ఉంచాను. మీ కోఆపరేషన్ ఉంటే తప్పకుండా మిస్సెస్ అండాళ్ళు. మా వారు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళొస్తానండి. సీ యూ సూన్. నూకాలు, అర్జెంట్, టైం లేదు. కమాన్ కమాన్ కమాన్. ఓలమ్మో ఏటం గారు వచ్చి జనం కూడా కాలేదు, ఒకటే కూకలేస్తున్నారు. మమ్మీని పిలువు త్వరగా. ఇవాళ ఏటి రోజండే? ఓహ్, ఇవాళ మమ్మీ ఉపవాసం కదూ. అయితే వెయిట్ చేయడం శుద్ధ దండగా. వడ్డించే వడ్డించే. ఆయ్ ఇవాళేటో అమ్మగారు మంచి కుశాల మీద ఉన్నారు. కుశాల అంటే? మనకు అదే మంచి సంతోషంగా ఉన్నారని. యా, నేను అమెరికా వెళ్తున్నాను. ఇప్పుడు అమెరికా పోకపోతే మూత దిగదేటి? అదేంటి అలా అనేసావు? నేను అమెరికా వెళ్ళడం నీకు ఇష్టం లేదా? నేదుగాక నేదు. ఏ, ఎందుకని? మీరు లేకపోతే ఇల్లులా ఉండదు. మీరు పొద్దున్నే నిద్రనేసి నూకాలు అని గావుకే కెడితే గాని నాకు తెల్లారినట్టు ఉండదు. అదా నీ దిగులు? చెప్తే చాలా ఉన్నాయిలే అమ్మ. ఇలారా, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతానని షోలో చెప్తారు అంతేగా. కాదు కాదు, ఇలా రమ్మంటుంటే. చెప్పండి. నేను అమెరికా వెళ్ళేది ఎందుకో తెలుసా? బిజినెస్ చేసేసి డాలర్ కాసులు తెచ్చేసుకోవడానికి కాదు, అమెరికాలో ఉన్న మా డాడీని చూడ్డానికి. ఎట్టెట్ట పెద్దయ్య గారు అమెరికాలో ఉన్నారా? అవును, డాడీని చూడ్డానికి అమెరికా వెళ్తున్నానంటే మమ్మీ ఒప్పుకోదు. అందుకే బిజినెస్ వంక పెట్టి అమెరికా వెళ్తున్నాను. పొరపాటున మమ్మీతోగా అనేవు కొంప మునుగుతుంది. నానెందుకు అంతాను? ఇప్పుడు చెప్పు, నేను అమెరికా వెళ్తున్నందుకు నీకు దిగులుగా ఉందా? నేదుగాక నేదు, చాలా కుశాలంగా ఉంది. దట్ ఈస్ నూకాలు. తమరు బేగు అమెరికా వెళ్ళాలి, వయ్యగారిని చూడాలి, సుఖంగా ఉండాలి, ఇంతగా 10 ఇంతలు సంతోషంగా తిరిగి రావాలి. థ్యాంక్ యూ నూకాలు.
మిస్టర్ చల్సాని. హలో డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేనే మీ ఛాంబర్కి వచ్చి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే వచ్చారు. దేని గురించి? ఇంకా దేని గురించి మాట్లాడతారైనా? నా కంపెనీ అంటే నాకు ప్రాణం డాక్టర్. నా ఒంట్లో సత్తు వచ్చేసింది కదా, వెళ్ళి నా రొటీన్ జాబ్లో పడిపోతాను అని అంటారు. అంతే కదా మిస్టర్ చల్సాని? లేదు డాక్టర్. మరి నేను ఇండియాకి తిరిగి వెళ్దాం అనుకుంటున్నాను. వాట్?